హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వీట్ వాయిస్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇది కేవలం వినోదం కోసం మాత్రమే. ఇందులో వాడేటటువంటి పేర్లు కానీ క్యారెక్టర్స్ కానీ ఎవరిని ఉద్దేశించింది కాదు. స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్దామా? పార్ట్ 1 మనం ఇందాక చెప్పుకున్నాం కదా, పార్ట్ 2 అన్నమాట. అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్తే, మీరు కానీ ఈ క్యారెక్టర్ చేస్తే 10 లక్షలు ఇస్తాం, అది కూడా వద్దు అంటే మీ ఇష్టం అని అన్నయ్య లేశాడు. అంత డబ్బు అనగానే అమ్మ ఆగింది. కాసేపు ఆలోచించి, సరే చేస్తాను కానీ నన్ను బ్యాడ్గా చూపించకూడదు, సరేనా అని చెప్పండి. నాకు కూడా సరే అంది. అయితే అన్నయ్య కూడా సరే అని బ్యాడ్గా ఏం చూపించడం కాదు కానీ ఏదైనా సరే అంటే వేషగా మారిన తర్వాత వచ్చే సీన్స్లో కొంచెం ఎక్స్పోజింగ్ ఉంటుంది, అంతకు మించి ఏం ఉండదు అని అన్నాడు. అమ్మ సరే అని ఒప్పుకుంది. అన్నయ్య అడ్వాన్స్గా 1,00,000 ఇచ్చి ఒక పేపర్ పైన సంతకం తీసుకుని వెళ్ళిపోయాడు. అమ్మ ఆహా డబ్బును చూసి చాలా సంతోషపడింది. తర్వాత అంటే 5 రోజుల తర్వాత అన్నయ్య వాళ్ళు వచ్చారు. అమ్మని కారులో తీసుకుని షూటింగ్ ప్లేస్లోకి తీసుకువెళ్లారు. అది ఒక ఊరు బయట ఉన్న ఫామ్ హౌస్. అక్కడే షూటింగ్ అని చెప్పారు. అక్కడ ఒక అతన్ని పరిచయం చేశారు. అతని పేరు మనోహర్. సినిమాకి ప్రొడ్యూసర్ ఆయనే అంట. అయితే 45 నుంచి అతనికి ఒక 50 సంవత్సరాల వరకు ఉంటుందనుకుంటా, కానీ బాగా మాట్లాడుతున్నారు. తర్వాత అమ్మకి ఒక రూమ్ ఇచ్చారు, షూటింగ్లో కట్టుకోవడానికి బట్టలు ఇచ్చారు. అలా యాక్టింగ్ ఎలా చేయాలో నేర్పిస్తూనే షూటింగ్ చేస్తున్నారు. అమ్మ కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, వాళ్ళతో స్నేహంగా అస్సలు ఉండటం లేదు. ఎందుకంటే ఇవన్నీ కొత్త కదా, కాబట్టి నేను మొదట ఒక 2-3 రోజులు వెళ్ళా షూటింగ్కి. ఆ తర్వాత కాలేజ్ ఉండడం వల్ల వెళ్ళలేదు. అమ్మని రోజు ఉదయం తీసుకుని వెళ్ళి సాయంత్రం దించి వెళుతున్నారు. అలా ఒక 2-3 వారాల తర్వాత షూటింగ్ చూడడానికి వెళ్ళాను. అక్కడ అమ్మ వాళ్ళతో చాలా బాగా కలిసిపోయింది. ముందులాగా ఏం అస్సలు ఇబ్బంది పడ్డం లేదు. నేను వెళ్ళేసరికి ఒక రొమాంటిక్ సీన్ చేస్తూ షూట్ చేశారు. ఒక 3 కుర్రాళ్ళు అమ్మ చుట్టూ ఉన్నారు. అమ్మని ఎక్కడ పడితే అక్కడ తాకుతూ విసిగిస్తున్నారు. అదే సీన్ షూట్ చేస్తున్నారు. నేను చూసి షాక్ అయ్యా. అమ్మ ఇంత కూల్గా యాక్ట్ చేస్తుంది, ముందు చాలా భయపడింది, ఒకప్పుడేమో ఇప్పుడు బాగా యాక్ట్ చేస్తుంది అని. అలా షూట్ అవ్వగానే అమ్మ లేసి పక్కన ఉన్న రూమ్లోకి వెళ్ళింది. ఆ కుర్రాళ్ళు కూడా వెళ్ళారు. 1 గంట తర్వాత అమ్మ బయటకు వచ్చింది. అమ్మ పూర్తి చెమటతో మెల్లిమెల్లిగా నడుచుకుంటూ అమ్మకి ఇచ్చిన గదికి వెళ్ళింది. అమ్మను చూసి కొంచెం అనుమానం వచ్చింది. ఇంకా ఆ రోజు అమ్మ నేను ఇంటికి వచ్చేసాం. మరుసటి రోజు ఎప్పట్లాగే అమ్మ షూటింగ్కి వెళ్ళింది, నేను కాలేజ్కి వచ్చా. ఆ రోజు సిద్ధుగాడు కాలేజ్కి రాలేదు. నాకు ఫుల్ బోర్ కొడుతుంది. ఇంకా మధ్యాహ్నం కాలేజ్ నుంచి షూటింగ్కి చూడడానికి వెళ్ళా. షూటింగ్ జరుగుతుంది. నేను పైకి వెళ్ళి చూద్దామని అక్కడ సీన్ షూట్ చేస్తున్నారు, కానీ అక్కడ అమ్మ లేదు. అక్కడ నేను వెళ్ళా. కమలన్న చూసి చిన్న ఎప్పుడొచ్చావరా అని అడిగారు. నేను ఇప్పుడే వచ్చాను చెప్పా. కాలేజ్కి వెళ్ళలేదారా అని అడిగారు. వెళ్ళా, కానీ బోర్ కొడుతుంది అని అక్కడికి వచ్చా అని చెప్పానమాట. సరేరా చూడని స్క్రీన్ దగ్గరికి వెళ్ళాడు. కాసేపటికి అమ్మ వచ్చింది. కమలన్న సీన్ వివరించాడు. ఇంకా అమ్మ వెళ్ళి అలానే అక్కడ బెడ్ పైన పడుకుంది. దుప్పటి పైన కప్పుకొని అమ్మ రెడీగా ఉంది. నిన్న షూట్లో నటించిన ఒక కుర్రాడు వచ్చాడు. షూట్ స్టార్ట్ అయింది. కుర్రాడు వచ్చి అమ్మను చూస్తూ అమ్మ కప్పుకున్న దుప్పట్లోకి దూరాడు. అమ్మ కూడా మంచిగానే ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. కాసేపటికి షూట్ అయిపోయింది. అమ్మ లేసి అలా దుప్పటితోనే కింద గదికి వెళ్ళింది. నేను వెళ్ళా. నన్ను చూసి కూర్చోరా ఇప్పుడే వస్తానే దుప్పటి తీసి బాత్రూమ్కి వెళ్ళింది. మళ్ళీ సందేహం వచ్చింది. అమ్మ వాడితో ఎంజాయ్ చేసిందా లేక నాకు అలా అనిపిస్తుందా అని. అమ్మ ఒక అరగంట తర్వాత బాత్రూమ్ నుంచి బయటికి వచ్చింది. ఏరా కాలేజ్కి వెళ్ళలేదా అని అడిగింది. వెళ్ళా, కానీ బోరు కొడితే షూటింగ్ చూద్దామని వచ్చానని చెప్పా. ఇంకా ఆ రోజు రాత్రి అంటే ఆ రోజు ఇంటికి ఇద్దరం వెళ్ళిపోయాం. మరుసటి రోజు నుంచి నాకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి. నేను ఇంకా షూటింగ్కి అస్సలు వెళ్ళలేదు. అమ్మ రోజు షూటింగ్కి వెళుతుంది, వంట కూడా చేయడం లేదు. నేను బాగా తింటూ ఎగ్జామ్కి వెళ్తున్నా, అంటే నేను బయట తింటూ ఎగ్జామ్కి వెళుతున్నా. అమ్మ రోజు సాయంత్రం కల్లా వచ్చేది. ఆలస్యంగా వస్తుంది, 9 కల్లా వస్తుంది. అడిగితే షూట్ వల్ల ఆలస్యం అవుతుందని చెప్పింది. ఆ రోజు నాకు ఫైనల్ ఎగ్జామ్స్. నేను సిద్ధుగాడు వెళ్ళాం. క్లాస్కి వెళ్ళే ముందు వాడి ఫోన్ మోగింది. వాడు అయ్యో రే నిన్న మర్చిపోయా, ఫోన్ తెచ్చా, ఎగ్జామ్ హాల్కి అనుమతి ఇవ్వరు కదరా అని అన్నాడు. సరేరా నా బ్యాగ్లో పెట్టు, నువ్వు ఎలాగో బ్యాగ్ కూడా తేలేదు కదా నేను అన్నా అనమాట. సో నా బ్యాగ్లో ఫోన్ పెట్టి పరీక్షకు వెళ్ళా. నా పరీక్ష తొందరగానే పూర్తయిపోయింది. నేను బయటికి వచ్చా. సిద్ధుగాడు ఇంకా రాలేదు. నేను వెళ్ళి బ్యాగ్ తీసుకుని పక్కన కూర్చున్నా. ఇంతలో మళ్ళీ వాడి ఫోన్ మోగింది. చూసా, ఎవరో అమ్మాయి పేరు ఉంది. సరే మనకి ఎందుకులే అని లిఫ్ట్ చేయలేదు. కాల్ కట్ అయింది. తర్వాత సిద్ధుగాడు ఆ రోజు చూపించిన వీడియో గుర్తుకు వచ్చి ఫోన్ ఓపెన్ చేసి చూసా.
ఇంకా ఏమైనా వీడియోస్ ఉన్నాయా అని. అలా చూస్తూ ఉండగానే ఒక వీడియో కనిపించింది. ఓపెన్ చేసి చూశా. షాక్‌లో అందులో డైరెక్టర్ కమల్ అన్న మా కాలేజ్ దగ్గర జరిగిన షూటింగ్‌లో యాక్ట్ చేసిన ఒక అమ్మాయితో ఉన్నాడు. అయితే నేను చూసి చాలా అంటే చాలా ఆశ్చర్యపోయాను. అయ్యో! కమలన్న సిద్దుగాడిలా కాదు అనుకున్నా. కానీ మంచి ఆటగాడే అనిపించింది. ఇంతలో ఒక డౌట్ వచ్చింది. కమలన్న ఈ అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నట్టు అమ్మతో కూడా ఎంజాయ్ చేస్తున్నాడా అని అనుకున్నా. ఇంతలో సిద్దుగాడు వచ్చాడు. వీడియో ఆపి ఫోన్ వాడికిచ్చా. వాడు రేయ్ మళ్ళీ ఎవరైనా కాల్ చేశారా అని అడిగాడు. అవునరా ఎవరో అమ్మాయి తెగ చేస్తుంది. ఏంటో చూడని చెప్పా. ఓ అదా! నా పాత కాలేజ్ అమ్మాయిరా. ఇంట్లో ఎవరూ లేరంట రమ్మంటుంది. పరీక్ష అయిపోయిందిగా ఇంకా నేను వెళతా. దానికి ఈరోజు దాంతో ఎంజాయ్ చేయడమే నాకు పని అంటూ వెళ్ళాడు. నేను వెంటనే వేరే ఫ్రెండ్ గారి బైక్ అడిగి షూటింగ్ ప్లేస్లోకి వెళ్ళా. అక్కడ బయట సెక్యూరిటీ ఉన్నారు. బాబు కింద ఉండు అని డైరెక్టర్ గారు పైకి ఎవరిని పంపించుకు అన్నారని చెప్పారు. సరేని కింద అమ్మకి ఇచ్చిన గదిలో వెళ్ళి కూర్చున్నా. కాసేపు ఇంకా నా వల్ల కాదు, ఎప్పుడు లేనిది ఇలా పైకి రావద్దని ఎందుకు చెప్పి ఉంటాడో, షూటింగ్ డిస్టర్బ్ అవుతుందా అన్నా లేదా ఇంకేమైనా ఎలా అయినా సరే తెలుసుకోవాలని మెల్లగా వచ్చా. సెక్యూరిటీ కనపడకుండా పైకి వెళ్ళా. అక్కడ ఎవరు లేరు, కెమెరాలు కూడా లేదు, షూటింగ్ కూడా లేదు. కానీ ఎవరు వెళ్తుంటారు అని మెల్లగా ముందుకు వెళ్ళానమాట. ఆ రోజు షూట్ అయిపోగానే అమ్మ వెళ్ళిన రూమ్ సైడ్కి వెళ్ళా. అయితే అక్కడ ఏవేవో మాటలు మూలుగులు వినిపించాయి. కానీ డోర్ క్లోజ్ చేసి ఉంది. ఎలా అని అటు ఇటు తిరిగి ఫైనల్గా పైన ఫ్లోర్కి మెట్లెక్కుతుంటే అక్కడ ఆ రూమ్ వెంటిలేటర్ కనపడింది. అందులో నుంచి చూసా. అక్కడ జరుగుతున్నది చూసి షాక్ అయ్యా. అక్కడ అమ్మతో ప్రొడ్యూసర్ కమలన్న ఉన్నారు. కెమెరామ్యాన్ గాడు కెమెరాలో వీడియో తీస్తున్నాడు. అమ్మ ఏంటి ఇలా వీళ్ళతో ఉంది, ఎలా ఇలా ఒప్పుకుందని అనుకుంటూ చూస్తూ ఉన్నా. కొంతసేపటికి అమ్మ బెడ్ పైన పడిపోయింది. వాళ్ళు బయటికి వచ్చేస్తారేమో అని నేను కింద మెట్ల పైన కిందకు వచ్చేసా. మళ్ళీ సెక్యూరిటీ కనపడకుండా అమ్మ గదిలోకి వెళ్ళి కూర్చున్నా. ఒక అరగంట తర్వాత అమ్మ వచ్చింది. ఫుల్గా ఆలిసిపోయినట్టు ఉంది. నైటీ వేసుకుని వచ్చింది. జుట్టు చెదిరిపోయింది. నడవలేక నడుస్తూ వచ్చి బెడ్ పైన కూర్చుంది. అమ్మ ఏమైంది అలా ఉన్నావు అనేదాకా కూడా నన్ను చూడలేదు. నన్ను చూసి చాలా షాక్ అయినట్టుగా చూస్తూ నువ్వెప్పుడు వచ్చావరా అని అడిగింది. ఇందాకే అమ్మ, 1 గంట అవుతుంది. సెక్యూరిటీ పైకి రానివ్వలేదు. ఎందుకమ్మా? నాకు తెలిసిన షూటింగ్ అయినా చూస్తా అంటే పంపించాలి అని అడిగా. అంటే అమ్మ అప్పుడు షూటింగ్ అయిపోగానే లేదురా కమల్, నీకు డిస్టర్బ్ అవుతుందిగా, షూటింగ్ చేసేటప్పుడు ఎందుకులే అని ఎవరిని పంపించడం లేదని అంది. సరే ఏమైందమ్మా అలా ఉన్నామని అడిగా. దానికి తడబడుతూ ఏం లేదురా, కొంచెం ఒంట్లో బాగోలేదు, అయినా షూటింగ్కి వచ్చా, అందుకే ఇలా నీరసంగా ఉంది అంతే. ఇక వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి చీర కట్టుకుని వచ్చి వెళ్దాం పదరా అని అంతే. వెళ్ళి కారులో కూర్చుని ఇంటికి వెళ్ళిపోయాం. నా మనసులో ఒక్కటే డౌట్ కొడుతుంది. అది ఏంటంటే షూటింగ్ స్టార్ట్ అయ్యి 2 నెలలు కావస్తుంది. అమ్మ వీళ్ళతో ఎప్పటి నుంచి ఎంజాయ్ చేస్తుంది? ఈ రోజే మొదటిసారా లేదంటే ఎప్పటి నుంచో ఎంజాయ్ చేస్తుందా? సిద్ధుగాడికి ఈ విషయం తెలుసా? ఆ సినిమాలో యాక్ట్ చేసిన అమ్మాయి వీడియో వాడి ఫోన్లో ఉంది అంటే మా అమ్మ గురించి కూడా తెలిసే ఉంటుంది అని అనిపించింది. ఇక వీలు దొరికినప్పుడల్లా కూడా సిద్ధుగాడి ఫోన్ చెక్ చేయడం మొదలుపెట్టా. ఒకరోజు అలానే చెక్ చేస్తూ ఉండగా ఒక వీడియో కనపడింది. అందులో అమ్మతో ఒక 5గురు కుర్రోళ్ళు ఉన్నారు. అందులో సిద్ధుగాడు కూడా ఉన్నాడు. ఇంకా నాకు అర్థమైంది అమ్మ ఎప్పటి నుంచో వాళ్ళతో ఉంటుంది అని. అలా అమ్మతో చేసే సినిమా షూటింగ్ అయిపోయింది. కానీ వాళ్ళు మాత్రం అప్పుడప్పుడు వచ్చి అమ్మని తీసుకెళ్తూ ఉంటారు. అమ్మని తీసుకెళ్ళి మరుసటి రోజు తీసుకువచ్చి వదిలేస్తూ ఉంటారు. పద్ధతిగా ఉండే అమ్మ ఇలా మారిపోయిందేంటి? వాళ్ళ అమ్మతో ఎంజాయ్ చేస్తూ బాగానే డబ్బులు ఇస్తున్నారు. నాకు బైక్ కూడా కొనిచ్చింది. అమ్మ కూడా సంతోషంగానే ఉంది. నాన్నకి ఇక్కడ విషయాలు ఏమీ తెలియలేదు. సరేలే అని ఊరుకున్నా. అలా ఒకరోజు సిద్ధుగాడు బాగా తాగి ఏదేదో వాగుతూ మత్తులో అమ్మ గురించి మొత్తం చెప్పాడు. అదేంటంటే అసలు ఆ రోజు మా ఇంటి దగ్గర షూటింగ్ జరిగినప్పుడే కమలన్న అమ్మను చూసి పడిపోయాడంట. ఎలా అయినా సరే అమ్మని లొంగ తీసుకోవాలని ప్లాన్ వేసి అమ్మని సినిమాలోకి తీసుకున్నారంట. అసలు అమ్మకి ఆ సినిమాలో క్యారెక్టరే లేదు. ఆ సినిమాలో కమలన్న అమ్మని ఎలా అయినా సరే ఏదో ఒక సీన్ అని చెప్పి షూట్ చేయడం, ఎక్కడ పడితే అక్కడ టచ్ చేయడం, అలా మెల్లమెల్లగా అమ్మాయిని లొంగ తీసుకున్నారట. అలా అమ్మని ఈరోజు షూటింగ్ అని చెప్పి ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారట. కమలన్న మాత్రమే తర్వాత ప్రొడ్యూసర్, కెమెరామ్యాన్తో అలా అందరూ. తర్వాత అమ్మకి సినిమాలో ఆ క్యారెక్టర్ లేదని తెలిసి గొడవ చేసిందట. అప్పుడు వాళ్ళు నీకు చెప్పిన డబ్బులు ఇచ్చాం కదా, ఇంకా కావాలంటే ఇస్తాం, కానీ సినిమాలో ఆ క్యారెక్టర్ లేదు అని చెప్పారంట. అయితే
ఏదైనా సరే సినిమా ఏం చేయకుండా ఇన్ని డబ్బులు ఎలా వచ్చాయని మా ఆయన అడిగితే ఏం చెప్పాలని అమ్మంటే ఏదో ఒక చిన్న క్యారెక్టర్ ఇచ్చారంట, ఇప్పుడు అది కూడా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు కమలన్న సినిమా ఛాన్సుల కోసం అమ్మని వేరే ప్రొడ్యూసర్ దగ్గరికి పంపిస్తున్నారట. ఇవన్నీ తెలిసాక నాకేం చేయాలో అర్థం కాలేదు. ఏం చేయలేక ఊరుకున్నా. అలా అమ్మ సంపాదించడం మొదలుపెట్టాక మా అప్పులన్నీ తీరిపోయాయి. ఇక నాన్న బాబాయిని తీసుకుని వచ్చేశాడు. ఇక్కడ ఇల్లు ఖాళీ చేసి ఊరికి వెళ్ళిపోయాం. అమ్మ మాత్రం ఇంకా షూటింగ్స్ అని చెప్పి వెళుతూనే ఉంది. నేను డిగ్రీలో జాయిన్ అయ్యా. బైక్ పైన రోజు కూడా టౌన్కి వెళ్ళి వస్తున్నా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు స్టోరీ. ఈ స్టోరీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.